మేము జగన్ ఫ్యాన్స్. మేము ముగ్గురు అన్నదమ్ములు. ఇట్టా లైక్ ఇస్తానా? ఓకేనా అన్నయ్య గారు? మేము జగన్ తరఫున చాలా తిన్నాం. ఆయనే గెలుస్తాడు. చంద్రబాబు ఏమి ఇచ్చాడు? ఇచ్చాడు ఏమి? జై జగన్ మాది అదే. పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడుగా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కేపాల్ గారు వచ్చాడు. కేపాల్ ఏం చేస్తాడని చెప్పాడు? హెలికాప్టర్ లైన్ లో పెడతాడని చెప్పాడు. బాబాయ్ గారు రాదు కేపాల్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎత్తే జగన్ అండి సింహంలాగా ఉన్నాడు. పందుల గుంపులుగా రావచ్చు. దొంగోడు ఏం చేసిండు? దొంగ మాటలే నిజంగా మరి ఆ రోజు మా జగన్ అప్పుడు కలగలు కట్టుకోలేదు. నిజంగా చెప్పలేదు. చూసుకున్నా చదువుకుందా ఈ గుర్తేంది? ఎన్టీ రామారావు గుర్తింది. చదువుకుని జగన్ సొంతగా జగన్ సొంత గెలమరు. జగన్ గుర్తు పెట్టుకునే అటు గెలు అయితే దమ్ము ఉంటే గెలమా. మరి మాకు జగన్ అన్న కావాలన్నా. ఎందుకంత నమ్మకం ఏంటి? ఎందుకంటే నవరత్నాలు ఇచ్చారన్నా. బీదోళ్ళ పార్టీ అన్న ఇది. బీదోళ్ళ పార్టీ వాళ్ళు రాజధాని వేసుకొని ఆస్తులు పంచుకుంటున్నారు. వాళ్ళు డెవలప్మెంట్ లేదంటారు. వాళ్ళు రాజధాని అంటే ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా ఏంది స్థలాలు అమ్ముకొని తీసుకోవాలన్నా. అంతే, ఏం లేదు. అలా నవరత్నాలు ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే లైన్లో నిల్చోవాలా. ఇప్పుడు ఏలేదన్నా. వాలంటీర్ అన్నా, మా వాలంటీర్ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తుంది. మీకు కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఇది ఉందా, అది ఉందా, అమ్మతో అవుతుందా? మా జగనన్న మళ్ళీ రావాలా. అది మా జగనన్న వాళ్ళకి మా జగనన్న ప్రాణం పక్క గెలిచేది 151 అంత ముందు గెలిచారు. ఇప్పుడు 170 కన్ఫామ్ గెలుస్తారు జగనన్న గారు. ఒకప్పుడు కోట బియ్యం రావాలంటే ముసళ్ళు పోయి అక్కడ కూర్చొని మోసుకొని క్యూలో నిలబడి మళ్ళీ సర్వర్ పని చేయట్లేదంటే మళ్ళీ ఇంటికి రావాలా. వారం తిరగాల. ఒకప్పుడు పింఛను ఎంత సార్? పింఛను అప్పుడు ఆ రోజుల్లో 200 ఇచ్చారు. 250 ఇచ్చారు. లాస్ట్ లో జగన్ గారు చెప్పిన తర్వాత 2000 అని, అప్పుడు 2000 అన్నారు వాళ్ళు. అప్పుడు చెప్పారు వాళ్ళు. అప్పుడు పింఛన్ కోసం పోయి గంటలు నిలబడాలి అక్కడ పోయి. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు పింఛను. ఫస్ట్ తారీఖు డోర్ కొట్టి ఇస్తున్నారు. జగన్ అన్నే రావాలా. చంద్రబాబు మొత్తం డూబు మొత్తం యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు పని అయిపోయింది. చంద్రబాబు దేంట్లో పనికి రాడు. మాది బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం గ్రామం. ఎమ్మాజిగూడెం నుంచి వచ్చా. మొత్తం మా బ్యాచ్ అంతా కూడా మా బాబాయ్ కానీ మా బామర్ది కానీ అందరూ అక్కడి నుంచి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం చూడటానికి మాత్రం అసలు ఇప్పుడు ఆయన చూపించింది ఒక రకంగానే చూపించింది రాజకీయంగానే ఆయన పెట్టిన నవరత్న పథకాలు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరి ప్రజా చైతన్యంలోకి వచ్చింది కాబట్టి ప్రజలు ఆయన అంత రకంగా ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మామూలుగా బస్సు ప్రకారంగా వచ్చి అందరూ నంబూరు శంకరరావు గారి దగ్గర మా పెదకొరపాడు నియోజకవర్గంలో మా ఊరు నుంచి కానీ మా మండలం నుంచి కానీ ఇన్ని మండలాల నుంచి జనం అంతా వచ్చి ఈ రకంగా అంతా ఆయనకి జైలు కొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి అని మేము ఎంత కోరుకుంటున్నామంటే అది ఆయన చేసే పనుల గురించి కాదు. ఇంకోటి ఆయన మెయిన్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పిల్లలకి నేను ఇచ్చే ఏదైనా ఆస్తి ఉందంటే అది ఒక చదువే అన్నారు. ఆ ఒక్క మాట మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను చదువుకోలేదు. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. మా తమ్ముడు పిల్లలు కానీ మా బామ్మర్ది పిల్లలు కానీ అందరూ బాగా చదువుకొని వాళ్ళకి ఏ టయానికి అమ్మఒడి కానీ అంతా కానీ బాగా పడుతుంది కాబట్టి
మేము మాత్రం మా హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగన్. నమస్కారం సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అత్తలూరు. ఓకే సార్, 2024లో ఎలా ఉండబోతుంది సార్? ఈ జన సందోహం కనపడుతుంది కాబట్టి మళ్ళా జగనే సీఎం. మాకైతే గట్టిగా నమ్మకం ఉంది. సార్ మరి జగన్ గారిని ఓడిస్తామని ఇటు కూటమిలతో వస్తున్నారు. ఆ కూటములు కట్టినా ఏది కట్టినా జనంలో ఉన్నది అయితే జగనే. వాళ్ళు ఎన్ని కూటములు కట్టినా ఆయనే మరలా వాళ్ళు ఒకళ్ళ లేక సింగిల్ గా రాలేక డబుల్ గా వస్తున్నారు. ఏదొచ్చినా కూటములు కట్టినా ఆయన్ని ఎదుర్కోవటం అనేది అయితే సాధ్యపడేది కాదు. మరి ఇటు సైడ్ చూస్తే డెవలప్మెంట్ లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రధానంగా. చంద్రబాబు వస్తే మొత్తం మారిపోయింది, హైదరాబాద్ అయితే సిటీ, అమరావతి. ఏమంటే 5 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక్కటన్నా కనీసం పర్మనెంట్ బిల్డింగ్ అట్లే పోయాడు ఆయన. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అట్లా నిజంగా 5 ఏళ్ళు ఆయన కట్టదలుచుకుంటే కట్టాలి. అది అన్ని పోతుంది. ఇప్పుడు ఈ రోడ్డే ఉంది, మేము ఎక్కడ చూడాల ఈ రోడ్డు ఉంది. అమరావతి బెల్లంకొండ వరకు ఉండింది డబల్ రోడ్డు. మా రోడ్లు కానీ ప్రతిదీ గ్రామ సచివాలయం. మాకు ఊళ్ళో సచివాలయం బిల్డింగ్ వచ్చింది, పిఎస్సి సెంటర్ వచ్చింది, తర్వాత రైతు భరోసా కేంద్రాలు వచ్చింది. ఇదే డెవలప్మెంట్. మాకు ఊళ్ళో నుంచి ఇంతకుముందు మండలం హెడ్ క్వార్టర్కి రావాలి ఏదో ఒక నాయకుడిని పట్టుకొని. ఇవాళ అసలు పనులన్నీ ఊళ్ళో అయిపోతున్నాయి. సచివాలయం మాకు ఎక్కడున్నా ఏముంది, మా ఊళ్ళోనే సచివాలయం ఉంది. అంతా ఆన్లైన్ సిస్టమ్. ఇప్పుడు ఎవరికో ఊళ్ళో ఒకరికేమో వెళ్తారేమో అని రాజధానికి మేము అందరం వెళ్ళేవాళ్ళం కాదు. మా ఊళ్ళో పనులు అయిపోతున్నాయి. కరప్షన్ లేదు. ఎవరు మమ్మల్ని డబ్బులు అడిగి ఇదిగో డబ్బులు ఇవ్వండి ఇచ్చి పని చేస్తాం అనేది లేదు. డైరెక్ట్ గా అకౌంటబిలిటీ నో కరప్షన్. అసలు కరప్షన్ అనేది లేదు. ఎవరు డబ్బులు అడిగేవాళ్ళు మాకు లక్ష్యం. ఊళ్ళోనే పనులు అయిపోయి బాగుంది. ఆయన బాగా మంచిగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అప్పు తీసేస్తాడు, అప్పు తీసేయలేదు. గ్రూప్ వాడికి వేస్తాడు, వేయలేదు. ఒక రోడ్ లేదు. అప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే 100 పడి కాపులు కావాలి. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోయి పని లేదు. ఎంఆర్ ఆఫీస్ పోయి పని లేదు. చక్కగా ఇళ్ళకాడ చేస్తున్నారు వాలంటీర్లు. బ్యాంకింగ్ సీటీలు కాటకాలు కూడా వాలంటీర్లు ఇచ్చిపోతున్నారు. బ్యాంకింగ్ పోయి డబ్బులు తెచ్చుకుంటాం. వాళ్ళు ఏం చేసినా ఆ పవన్ కళ్యాణ్ అంత సినిమా పిచ్చి ఆ పేరు తప్పితే వాడికి వేయరు. ఆ చంద్రబాబు నాయుడు అంతా మాయ మాటలు మాయ కథ. వాళ్ళు ఇదివరకు ఎందుకు వేయలేదు? ఇప్పుడు వాలంటీర్లు వచ్చి కమ్మకి ఇళ్ళకి 5ంటికి డబ్బులు ఇచ్చిపోతున్నారు, బియ్యం ఎత్తున్నారు. అదివరకు వాలంటీర్లు లేకపోయినప్పుడు వారం 10 రోజులు ఆయన కాదు ఉండాలి 200 కోసం. మంచిగా ఉంది. వచ్చేనే బాగుంటుంది.